ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తన ఉచిత కృప చేత మనల్ని ఇంతవరకు నిలబెట్టినందుకు ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క నూతన ఉదయాన్ని మనకిచ్చి ఈ దినాన ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి మనకు సమయాన్ని ఇచ్చి, ఆరోగ్యాన్ని ఇచ్చి, బలాన్ని ఇచ్చి, అనేక మందికి లేని ఈ గొప్ప భాగ్యమును మనకిచ్చినందుకు హృదయపూర్వకంగా మనందరం దేవునికి స్తుతి చెల్లిందాం. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఒక్కరోజు మనం బ్రతికి ఉన్నామంటే, ఈ దినమును మనం చూడగలిగామంటే కేవలము దేవుని కృప. ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని కృప లేకపోతే మనం ఒక్కరోజు కూడా బ్రతకలేము కదా. అంత కృపనిచ్చిన దేవాది దేవునికి హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెబుతూ మీ దినమును వాక్యముతో, ప్రార్థనతో ప్రారంభించండి. దేవుని సన్నిధి మిమ్మల్ని నడిపిస్తుంది. అంతేకాకుండా మీకు ఏమైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మరి ముఖ్యంగా ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న వారందరి కొరకు భారం కలిగి ఏక మనసుతో ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరి జీవితాల్లో వారి పరిస్థితులను మార్చివేస్తుందని నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనము. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ ప్రభు సెలవిస్తున్నారు, మీ యుద్ధకాలము సమాప్తమయ్యింది, మీ దోష రుణము తీర్చబడింది అని. మానవుని ఆధ్యాత్మిక యుద్ధ సమాప్తిని గురించి సెలవిస్తూ ఉన్న దేవుని మాట. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి ఆనందముతో, సంతోషంతో, శాంతి సమాధానముల సమృద్ధితో జీవించుటకు సృజించబడ్డారు. వీరు అన్నీ పోగొట్టుకొని నిత్యము యుద్ధరంగమున ఉన్న వ్యక్తిలా భయంగా జీవించాల్సిన స్థితికి దిగజారిపోయారు. చూడండి, యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నేడను మిగులు అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొని కూలివాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి అని యోబు భక్తుడు మానవ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఏ రంగమైనా, ఏ రూపమైనా భేదం లేదు. అందరిలో అశాంతి నిండి ఎన్నో భయంకరమైన విషయాలతో పోరాడుతూ జీవితాన్ని ఏడ్చుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అయితే మనిషి జీవితంలో ఇటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడడానికి కారణం వారి యొక్క దోషము, అతిక్రమము అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యెను, ఆమె దోష రుణము తీర్చబడెను అని. మనిషి జీవితంలో దోష శిక్ష, పాప శిక్ష పరిహరించబడినప్పుడు మాత్రమే ఈ యుద్ధము సమాప్తం అవుతుంది. ఈ పాపము నుండి, దోషము నుండి నరుడు విమోచింపబడడానికి ఒక గొప్ప రక్షకుడు ఈ లోకానికి పంపించబడ్డాడు. బాప్తిస్మమిచ్చి యోహాను అంటున్నాడు, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని. ఎందరైతే తమ పాపములను ఒప్పుకొని యేసు రక్తములో తమ పాపములు కడుగుకుంటారో వారి దోషము తీర్చబడుతుంది. దోషం వల్ల ఏర్పడిన యుద్ధము సమాప్తమవుతుంది. చూడండి, మన కొరకు ఈ లోకానికి వచ్చిన గొప్ప రక్షకుడైన యేసు ప్రభువారు శిలువ బలియాగంలో పాప ప్రాయశ్చిత్తాన్ని చేశారు. విమోచన కార్యమును సమాప్తం చేశారు. రక్షణ కార్యాన్ని సమాప్తం చేశారు. గొప్ప విజయోత్సాహముతో సమాప్తమైనది అని శిలువలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మన దోషములను బట్టి
మన పాపములను బట్టి మనకు రావలసిన శిక్షను ఆయన శిలువపై సమాప్తం చేశారు. సాతాను రాజ్యాన్ని కూల్చివేసి పాప రుణానికి వెల చెల్లించారు. కాబట్టి నీ పాపము ఎలాంటిదైనా, నీ దోష రుణము ఎటువంటిదైనా, నీ అనారోగ్యం ఎంత భయంకరమైందన్నా దాని వెల సంపూర్ణంగా శిలువపై చెల్లించబడింది. నీ భయానికి, నీ పాపానికి ఇక రుణము లేదు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అని అక్కడ వ్రాయబడి ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఆయన నీ దోష శిక్షను కూడా సిలువలో భరించి ఆ శిక్ష నీకు రాకుండా సమాప్తం చేశారు. నీ పాపానికి, నీ రోగానికి పూర్తిగా వెల చెల్లించారు. కాబట్టి నీవు విడుదల పొందటానికి నీవేమీ చెల్లించాల్సిన అవసరం లేదు. నీవు రక్షించబడ్డానికి, నీవు స్వస్థత పొందటానికి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. నీకు రక్షణ ఉచితం, నీకు ఆరోగ్యం ఉచితం, నీకు పాప విమోచన ఉచితం. ఎందుకంటే నీకు బదులుగా ఆయన వెల చెల్లించారు, ఆయన శిక్ష భరించారు. శిలువపై నీ దోష రుణాన్ని సమాప్తం చేశారు, నీ పాప రుణాన్ని సమాప్తం చేశారు. కాబట్టి నీవెదుర్కొంటున్న యుద్ధము ఏదైనా ప్రతి దాన్ని కూడా ఆయన భరించి నీకు గొప్ప విడుదలిచ్చారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు ఎంత కఠినమైన పాపంలో ఉన్నా భయపడకు. నీ అనారోగ్యం ఎంత పెద్దదైనా భయపడకు. నీ సమస్య ఎంత భయంకరమైందైనా భయపడకు. యేసుప్రభువారు నాకు బదులుగా వెల చెల్లించారు. ఆయన నా పాపాన్ని సిలువపై భరించారు, నా రోగాన్ని మోసారు, నా శాపాన్ని భరించారు. ఆయన నాకు బదులుగా వెల చెల్లించి నాకు విడుదలిచ్చారని నమ్ము. నిశ్చయముగా నీ ప్రతి సమస్య నుండి నీ విడిపించబడబోతున్నావు. హృదయపూర్వకంగా నీ ప్రతి దోషంను ఒప్పుకొని నీ ప్రతి పాపం కొరకు పశ్చాత్తాపపడి, అయ్యా ఇంతవరకు తెలిసి తెలియక ఎన్నో దోషములు నేను చేశానయ్యా, నాకు బదులుగా నాకు రావాల్సిన శిక్ష మీరు భరించారని నేను నమ్ముతున్నాను, ఈ శిక్షను కొట్టివేయండి హృదయపూర్వకంగా నీవు ప్రార్థించినట్లయితే ఆయన వెల చెల్లించారు కాబట్టి, నీకు బదులుగా ఆయన నీ పాపాన్ని మోసారు కాబట్టి నీవు పరిశుద్ధంగా జీవించడానికి అర్హుడవు. ఆయన నీ రోగాన్ని భరించారు కాబట్టి నీవు ఆరోగ్యంగా ఉండటానికి అర్హుడవు, అర్హురాలవు. నీకు బదులుగా ఆయన మరణించారు కాబట్టి నీవు బ్రతకడానికి అర్హుడవు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఎంత మాత్రం భయపడొద్దు. నీకు బదులుగా నీ శిక్షనంతా ఆయన భరించారు కాబట్టి నీ దోషంలో ఒప్పుకొని విశ్వసించినట్లయితే గొప్ప విజయాన్ని, గొప్ప స్వస్థతను, విడుదలను పొందుకోబోతున్నావు. కాబట్టి హృదయపూర్వకంగా ఈరోజు మనందరం కూడా మన చేతులు దేవుని వైపెత్తి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి, నా పాప దోష రుణములను ఈరోజు సమాప్తం చేస్తానని వాగ్దానం చేశారయ్యా. శిలువ బలియాగంలో నా ప్రతి దోష రుణాన్ని సమాప్తం చేశారు. కాబట్టి నేను ఈరోజు పవిత్రంగా, పరిశుద్ధంగా, ఆరోగ్యంగా జీవించడానికి అర్హుడనని, అర్హురాలను తెలుసుకున్నానయ్యా అని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దామా? అందరం కలిసి, తండ్రి నేను పాపినని ఒప్పుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుందాం. నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ఆయన తొలగించబోతున్నాడు. నీవెంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నా, నీవెదుర్కొనే యుద్ధము ఎటువంటిదైనా భయపడకు. ఈరోజు ప్రార్థనలో ఏకీభవించు, హృదయపూర్వకంగా కన్నీటితో మొరపెట్టు. ఈరోజు గొప్ప విడుదల, గొప్ప విమోచన నీకు ఆయన ఇవ్వబోతున్నాడు. ప్రేమగల తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తుతులు తండ్రి. మా పాపమును భరించేవారు, మా దోషాన్ని భరించేవారు, మా రోగాన్ని భరించేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. మా బాధను పంచుకునే వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరయ్యా. అయితే మా కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి ఈ లోకంలో మాకు బదులుగా మా శిక్షను, మా భారాన్ని, మా పాపాన్ని, మా రోగాన్ని, మా శాపాన్ని అన్నిటిని కూడా భరించి మాకు విమోచన, విడుదలని ఇచ్చిన నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రియమైన కుమారుని మా కొరకు ఈ లోకానికి పంపించి మమ్ములను విడిపించడానికి, మా దోష శిక్ష నుండి, మా పాప రుణము నుండి విడిపించి గొప్ప విడుదలనివ్వడానికి, ఈ లోకంలో మేము ఎదుర్కొంటున్న యుద్ధం నుండి విడిపించడానికి, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇవ్వడానికి మా కొరకు నీ ప్రియమైన కుమారుని లోకానికి పంపించినందుకు వందనాలయ్యా తండ్రి. ఈరోజు ఎంతమంది వాగ్దానాన్ని విని నమ్మి విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్ముడా ప్రతి కుమార్తెను తాకండి, ప్రతి కుమారుని తాకండి.
వారి ప్రతి దోష శిక్ష కొట్టివేయబడునుగా యేసునామములో. వారి పాప రుణము కొట్టివేయబడునుగా యేసునామములో. వారు ఎదుర్కొంటున్న ప్రతి యుద్ధము కూడా యేసునామములో కొట్టివేయబడునుగాక. అయ్యా, వారు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా యేసునామములో పాపము నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో రోగం నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో ప్రతి వ్యసనం నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో ప్రతి కోర్టు కేసు నుండి విడుదల పొందుకొందురుగాక. యేసునామములో ప్రతి కుటుంబ సమస్య నుండి విడుదల పొందుకొందురుగాక. ప్రతి లోటు కొరత నుండి విడుదల పొందుకొందురుగాక. తండ్రి, నీకు వందనాలు. ఏ కొరత, ఉద్యోగులేమైనా, ఆరోగ్యాలేమైనా, గర్భఫలాలేమైనా, వివాహం జరగకపోయినా తండ్రి, కుటుంబంలో రక్షణ లేదని బాధపడుతూ బిడ్డల రక్షణ కోసం, భర్త రక్షణ కోసం, భార్య రక్షణ కోసం ప్రార్థిస్తూ ఉన్నా అన్ని విషయాల నుండి నమ్మిన వారందరి జీవితాలు విడుదల అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు తండ్రి. ఈరోజు ప్రతి జీవితాన్ని కూడా మీరు ముట్టి, వారు కోరుకుపోయిన, వారు పడిపోయిన స్థితిలో ఉండి మీరు చేపట్టి లేవనెత్తి గొప్ప విడుదల ఇచ్చారని నమ్మి మా ఆత్మీయ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మనకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.